ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను, అది చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో అక్కడున్న అమ్మాయిని పక్కన ఉన్న అతను అసభ్యకరంగా ఎక్కడన్నా తాకాడా, పోనీ ఇంటెన్షనల్గా పోనీ టచ్ చేయడం చూశాడా? ఆ అమ్మాయి పేరు షామ్జితా ముస్తఫా, అలాగే ఆ అబ్బాయి పేరు దీపక్. అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళిద్దరూ కేరళలోని కొజిగూడ డిస్టిక్ చెందిన వాళ్ళు. జనవరి 16న వారిద్దరూ వేరువేరుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తున్నారు బస్సులో. సో తెలిసిందే కదా, బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటే మన పక్కన వాళ్ళు, మన ముందు వాళ్ళు, మన వెనక వాళ్ళు మన మీద పడుతూ ఉంటారు, మన వాళ్ళ మీద పడుతూ ఉండొచ్చు. అది కామన్. అలాగే ఇక్కడ కూడా జరిగింది. ఇంటెన్షనల్గా ఏం జరగలా, అంతా యాక్సిడెంటల్గా జరుగుతూ ఉంది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసింది, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక్కడ అందరికి ఒకటే క్వశ్చన్ ఏంటంటే, నిజంగా నిన్ను ఒక అతను అసభ్యకరంగా తాకుతున్నాడని నీకు తెలిసినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? లేగబెట్టి పీకాలి, లేకపోతే అట్లీస్ట్ పక్కకి జరగాలి. అదేం చేయాలి ఆ అమ్మాయి. మీరు వీడియోలో క్లియర్గా చూస్తే ఇంకా ఆ అమ్మాయి వీడియో తీసుకుంటూ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తూ ఉంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. వీడియో సోషల్ మీడియా అప్లోడ్ అయిన వెంటనే లక్షల వ్యూస్. ఇంకా తెలిసిందే కదా సోషల్ మీడియా అంటే, దాని ముందు వెనక ఏమి చూడరు, ఆ నిజమేంటో అబద్ధం ఏంటో తెలియదు. అబ్యూస్, కామెంట్స్, అవుట్రేజ్, యాంగర్ అన్నీ షార్ట్ అయిపోయినాయి ఒకేసారి. పోలీస్ ఎంక్వైరీ కంటే ముందు, కోర్టు డెసిషన్ కంటే ముందు పబ్లిక్ ఆల్రెడీ డెసిషన్ ఇచ్చేసింది ఆ అబ్బాయి తప్పు చేశాడు అని. ఎంత అన్యాయం! ఆ వీడియో అంత వైరల్ అయిందని దీపక్ ఎప్పుడు తెలుసుకున్నట్టు తెలియదు, కానీ జనవరి 18, 2026 మార్నింగ్ దీపక్ వాళ్ళ ఇంట్లోనే శవమే కనిపించాడు. పోలీసులు అన్యాచురల్ డెత్గా కేసు రిజిస్టర్ చేశారు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వీడియో, సోషల్ మీడియా స్ప్రెడ్, కామెంట్స్, అబ్యూస్ అన్ని యాంగిల్స్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వీడియో అప్లోడ్ చేసిన అమ్మాయి కూడా కామెంట్స్, అబ్యూస్ అండ్ ఆన్లైన్లో అటాక్స్ ఫేస్ చేసిందని చెప్పి అంటున్నారు. ఇంకా కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే ఆ అమ్మాయి ఏకంగా దేశం వదిలిపెట్టి పారిపోయిందని అంటున్నారు. కానీ అది అబద్ధం. ఆ అమ్మాయిని ఈరోజు ఈవినింగ్, అంటే 21 జనవరి 2026 ఈవినింగ్ ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో బోత్ సైడ్ ఇంపాక్ట్ అయ్యాయి. కంప్లీట్ ట్రూత్ బయటకు రావడానికి ఎంక్వైరీ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ మనకి ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతుంది. సోషల్ మీడియా జడ్జ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఎలాంటి ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా డిసిషన్ ఇవ్వడం న్యాయమా? ఆన్లైన్ అవుట్రీచ్ వల్ల ఒక లైఫ్ పోతే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఈ కేసు మనకు ఒక రిమైండర్. జస్టిస్కి టైం, ఫ్యాక్ట్స్ అండ్ డ్యూ ప్రాసెస్ కావాలి. ఇన్స్టెంట్గా జడ్జిమెంట్ అనేది కరెక్ట్ కాదు. ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత మీరు ఆ అబ్బాయి గురించి లేదా ఆ అమ్మాయి గురించి ఎంత పాజిటివ్గా లైకులు కొట్టినా, షేర్లు చేసినా, కామెంట్లు పెట్టినా లేదా హ్యాష్ ట్యాగ్స్ చేసినా ఆ ప్రాణం మళ్ళీ వెనక్కి రాదు. ఆ అమ్మాయి జస్ట్ ఫర్ వ్యూస్ అండ్ కామెంట్స్ కోసం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.